గోంగూర నిల్వ పచ్చడిని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫస్ట్ గోంగూరని ఇలా కాడలు లేకుండా ఒలుచుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెలోకి 1 కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపుని మంచిగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పోపు అంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు గోంగూర ఆకుల్ని పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర అంతా ఉడికిపోయి దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత కలుపుతూ ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ గోంగూర ఉడికేలోపు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవి కూడా నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే వెల్లుల్లి వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. గోంగూర చూడండి మంచిగా ఉడికిపోయింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుతూ ఈ పచ్చడిని ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికేసరికి చూడండి ఇలా పచ్చడి అయితే పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఉడికి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకొక 5 నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే 2-3 మంత్స్ నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.